ప్రార్థనాపూర్వకంగా ప్రభు మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నా ప్రియ ప్రభువా, ఈ సమయంలో మీ మాటను మీ బిడ్డలమని మేము ధ్యానం చేయబోతూ ఉండగా మా అందరి హృదయములతో మీరు మాట్లాడండి. నీ బిడ్డలమైన మాకు ఏ వాక్కు అవసరమో ఆ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరించండి. దైవ భయమును, దైవ భీతిని మాలో కలుగు చేయండి. ఆత్మానుసారమైన కార్యముల ద్వారా మా జీవితాలతో, మా హృదయములతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనము నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. అతడు పరిసయ్యులలోను సద్దూకయులలోను చూచి సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అందరూ ఈ మాట నాతో కలిసి చెప్తారా? రాబోవు, ఇంకొంచెం గట్టిగా చెప్తారా? రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇంకోసారి, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఆమేన్. దేనికి బుద్ధి చెప్తున్నాడట? తప్పించుకోవడానికి. దేని నుండి తప్పించుకోవడానికి? రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి. ఒక రోషము కలిగి ఎటువంటి పాపమునైనా ఖండించగలిగిన బాప్తిస్మమిచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చుచుండగా అనేక మంది యోహాను వద్ద బాప్తిసం పొందడానికి వస్తున్నారు. బాప్తిసం పొందడానికి వస్తున్న ప్రజలను చూసి యోహాను ఎలుగెత్తి కేకలు వేస్తున్నాడు. ఏమని? రాబోయే ఉగ్రత తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏ ఉగ్రత? రాబోయే ఈ ఉగ్రత ఒక మనిషి యొక్క ఉగ్రత కాదు, లేకపోతే ఒక అధికారి ఉగ్రత కాదు, ఒక మంత్రి ఉగ్రత కాదు. ఇది దేవుని ఉగ్రత. చెప్పండి. అంటే మనిషి కూడా ఉగ్రతలు వస్తాయా? ఇంట్లో భార్యకు ఉగ్రత వచ్చింది అనుకోండి. ఇంట్లో భార్యకు ఉగ్రత వస్తే ఏంటి? ఇంట్లో ఉన్నాయండి ఇక తపాలాలు, షర్ట్లు మొత్తం అన్ని బద్దలు కొట్టుకోవటం. ఇంట్లో భర్తకు ఉగ్రత వచ్చింది అనుకోండి. ఎవరికి? భర్తకు ఉగ్రత వచ్చింది అనుకోండి. ఆయన ఏం చేస్తాడు? భార్యని ఆయన బాధలు పెట్టేస్తాడు. భార్యకి ఉగ్రత వస్తేనేమో షర్ట్లు, తపాలాలు, గిల్లు షర్ట్లు బాధ కొడుతుంది. భర్తకు ఉగ్రత వచ్చింది అనుకోండి, ఏకంగా భార్యని బాధేస్తాడు. సోదరా, ఇది ఇంట్లో ఉగ్రత. ఈ ఉగ్రత ఒక్కొక్క ఇంట్లో 2 రోజులు ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్లో వారం ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్లో నెల దినాలు ఉంటుంది. ఏంటి? ఒక ఇంటికి వచ్చే ఉగ్రత. పోనీ ఒక అధికారికి, ఒక రాజుకు ఉగ్రత వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? మొత్తం సైన్యాన్ని అంతటినీ కూడా, రాజ్యాన్ని మొత్తం నాశనం చేసేయడానికి, ఎవరెవరు తిరుగుబాటున్న వారి మీద నాశనం చేయడానికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి. ఇది ఎవరి ఉగ్రత? రాజు యొక్క ఉగ్రత.
అయితే ఇప్పుడు ఇంటి ఉగ్రత వేరు, రాజరిక ఉగ్రత వేరు. ఇప్పుడు వచ్చే ఈ ఉగ్రత ఎవరిది అని అంటే దేవుని యొక్క ఉగ్రత. చాలా సార్లు మనం అనుకుంటాం దేవుడు ఎంత ప్రేమ గలవాడు, దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు, దేవుడు ఎంత కృప కలిగిన వాడు, దేవునిలో కూడా ఉగ్రత ఉంటుందా అని. నిజంగా మన దేవునిలో కూడా ఉగ్రత ఉందండి. దేవునికి స్తోత్రం. నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆయన స్వభావాన్ని పోల్చి చెప్పి కొన్ని చోట్ల అన్నారు, ఈయన లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. మరికొన్ని చోట్ల రాశారు, ఈయన యోధా గోత్రపు సింహం. ప్రేమించే విషయంలో, కృపగల విషయంలో, కనికరములు గల విషయంలో ఆయన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండి మనందరి పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో బలి చేయబడ్డారు. అయితే పాపమునకు తగిన ప్రతిఫలం ఇవ్వడం కొరకు, పాపాన్ని శిక్షించడం కొరకు ఆయన సింహము వంటి స్వభావం కలిగిన వాడు ఆయన. ఆమేన్, ఆమేన్. అయితే ఈ ఉగ్రత, దేవుని ఉగ్రత గురించి, దేవుని ఉగ్రతను గురించి కొన్ని మాటలు ఈ మధ్యాహ్న కాలపు వేళ మన ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. మొదటి మాట హృదయపూర్వకంగా దేవుడు ఉగ్రతను కలుగు చేయడు. చెప్పండి, మళ్ళా చెప్పండి. హృదయపూర్వకంగా ఉగ్రతను దేవుడు కలుగ చేయడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధ అయినను కలుగ చేయడు. 32వ వచనం చదువునానా. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏం చేస్తారట? ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారమునైనా బాధనైనా కలుగు చేయడు. స్తోత్ర. నిజంగా దుష్టుడు లేదా దుష్టత్వమును బట్టి, తమ క్రియలను బట్టి శిక్షించబడుతున్నప్పుడు, దేవుడు వారిని శిక్షిస్తున్నప్పుడు ఆయన తన హృదయపూర్వకంగా వారిని బాధ కలుగు చేయడండి. ఆమేన్. సహజంగా కొన్నిసార్లు కోపంతో తల్లి గాని తండ్రి గాని తమ బిడ్డలను బాగా కొట్టేస్తారు. అయితే నిజంగా తమ బిడ్డలను బాగా కొట్టినందుకు తల్లిదండ్రులు నిజంగా హృదయపూర్వకంగా కొడతారా పిల్లల్ని? హృదయపూర్వకంగా బాధ పెడతారా? హృదయపూర్వకంగా వాత పెడతారా? హృదయపూర్వకంగా కర్ర ఇరిగిపోయిందా? ఇవన్నీ హృదయపూర్వకం చేసే కాదు, వారికి కూడా మనసులో ఏముంటుంది? వాత పెట్టాలన్నా కొట్టాలన్నా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ హృదయంలో బాధున్నా, విచారమున్నా కానీ వాటిని కొట్టాల్సిందే. ఎందుకని? వారు చేసినటువంటి తప్పును బట్టి, పొరపాటును బట్టి. అలాగే దేవుడు కూడా తన ఉగ్రతను కుమ్మరిస్తూ ఉన్నప్పటికీ ఆయన హృదయపూర్వకంగా బాధ కలుగు చేయడు. హృదయపూర్వకంగా నరులకు విచారము కలుగు చేయడు. దేవునికి మహిమ కలుగునుగా. దేని కొరకు అనంటే ఇది ఖచ్చితంగా మనల్ని శిక్షించడం కొరకే. అందుకే నా ప్రియమైన దేవుని పిల్లగా, నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషులు ఎంత బాధపడుతున్నారో కానీ మన ప్రభువు ఆయన ఇంకెంతో బాధపడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రాజ్యాలు, దేశాలు బాధించబడేదానికంటే కూడా ఆయన హృదయము మరింతగా బాధ, విచారం, సంతాపం. ఆమేన్.
అయితే ఈ ఉగ్రత రాబోయే సమయంలో దేవుడు చేసే ఒక పని ఏంటో తెలుసా? ప్రార్థనలు ఆలకించకపోవటం. ఏంటమ్మా? రెండవ మాట, ఉగ్రత దినమందు ఆ ఉగ్రత బయలుపరచబడే సమయంలో దేవుడు ఏం చేస్తాడట? ప్రార్థనలను ఆలకించడు. ఎందుకని ఆలకించని అంటున్నాడు? ఆయన ప్రార్థన ఆలకించేవాడు కదా. ఒక మాట చదువుదన్నా, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం నుండి, అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు ఇర్మియా ప్రవక్త కాలంలో ప్రభు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్న మాట చదవండి. అప్పుడు యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. మనం ఇప్పుడు అనుకుంటా ఉంటాం ఏమని? ఆ పరో దినాల్లో ఉన్నట్లుగా మోషే ఇప్పుడు కూడా ఉంటే అంత బాగుండు. కర్ర పెట్టి కరోనాను ఆపేసేవాడు. దేన్ని బట్టి? కర్ర పెట్టి కరోనా ఆగిపో అని మోషే ఏం చేసేవాడు? కర్ర పెట్టి ఆపేసేవాడు. లేకపోతే సమూయేలు ప్రవక్త ఉంటే అంత బాగుండు, ఒక బలిపీఠం కట్టి దాని మీద బలి అర్పించగానే ఆగిపోయేది అని చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం. ఒక మాట మీతో చెప్పనా? మనం మోషే సమూయేలు కంటే కొత్త నిబంధన విశ్వాసులమైన మనం చాలా శ్రేష్ఠులు. హల్లెలూయా! ఎందుకనంటే వారికంటే మనం ఎందుకు శ్రేష్ఠులం అంటే వారికి యేసు రక్తం వారి మీద లేదు. కానీ మనం దేని మీద ఉన్నాం? యేసు రక్తం మన మీద ఉంది. ఆమేన్. వారు ధర్మశాస్త్రంలోనే ఉన్నారు, కానీ మనం ఎక్కడున్నాం? వారికి కృప లేదు, కానీ మనకేమివ్వబడింది? కృప ఇవ్వబడింది, యేసు రక్తం ఇవ్వబడింది. నిజంగా వారి దినాల కంటే మనం చాలా శ్రేష్ఠులం. కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు, ఉగ్రత కుమ్మరించే సమయంలో మోషే ఉంటే బాగుండు, సమూయేలు ప్రవక్త ఉంటే బాగుండు, ప్రార్థన చేసి ఉగ్రత ఆపేసేవాళ్ళు. అంటే ప్రభు అంటారు, మోషే ఒక పక్క, సమూయేలు ఒక పక్క నిలబడయ్యా ఈ జనులను తెగుల నుండి విడిపించయ్యా అని ప్రార్థన చేసినా సరే వారి ప్రార్థన ఆలకించడానికి నాకు మనసు ఉండదు. నా సన్నిధిలోని వారిని వెళ్ళగట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటంట? నా సన్నిధిలోని వారిని వెళ్ళగట్టు. నా సన్నిధికి రానివద్దు వారిని. ఇదేంటయ్యా? సన్నిధిలోని అలవట్టమంటే మేము ఎక్కడికి పోయేది? మేము ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? రెండవ వచనం, మేము ఎక్కడికి పోదుమని వారు నన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇలా చెప్పు, ఎంత కఠినమైన మాటలు రాయబడిన చూడండి. వారు అడుగుతున్నారట, అయ్యా సన్నిధిలోని వెళ్ళగొట్టమంటున్నావు, సరే మేము ఎక్కడికి పోవాలి? ప్రభు అంటారు, చావుకు నియమించబడిన వారు చచ్చిపోండి, ఖడ్గానికి నియమించబడిన వారు ఖడ్గం పాలవండి, కరువుకు నియమించబడిన వారు కరువు పాలవండి, చెరకు నియమించబడిన వారు చెర పాలవండి. చూడండి ఉగ్రత ఎంత కఠినంగా ఉందో. వారి వారి అతిక్రమ క్రియలను బట్టి ఆయన తన హృదయమును కఠినపరుచుకొని నా సన్నిధిలోని వెళ్ళగట్టు. ఇది ఒక మాట చెప్పనా? పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడల్లా దేవుని ఉగ్రత ప్రజల మీదకు వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధి ప్రజలకు దూరం అయ్యేది. మన మాట అర్థమైందా? దేవుని ఉగ్రత ప్రజల మీదకు వచ్చినప్పుడల్లా దేవుని యొక్క సన్నిధి వారికి ఏమయ్యేది? దూరం అయ్యేది. ఆనాడు ఇశ్రాయేలీయులు పొరపాటు చేశారు.
దేవుడి శత్రువులు పంపించి ముందుగా ఏ కూలగొట్టాడు తెలుసా? దేవాలయాన్ని కూలగొట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి లేదు? ఏమి లేదు? దేవాలయం లేదు. ఆనాడు ప్రియదేవుని పిల్లరా మనం చూసినప్పుడు ఆ తదుపరి కాలంలో కూడా శత్రువులు వచ్చినప్పుడల్లా వారు ముందుగా దేన్ని కూలగొట్టేవారు? దేవాలయాన్ని కూలగొట్టేవారు. ఆ తర్వాత ప్రజలందరూ ఏమయ్యారంటే శత్రువుల చేతికి అప్పగించబడేవారు. అంటే దేవుని ఉగ్రతలో ఆయన జరిగించే ఒక మొదటి పని ఏంటంటే తన సన్నిధిని వారికి ఏం చేసేవాడు? ఆయన దూరం చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అప్పటి కాలంలో యెరూషలేము దేవాలయం ఏమయ్యేది? కొనగట్టబడేది. అట్లా దేవాలయం 3 సార్లు కట్టబడింది. ఎన్నిసార్లు? 3 సార్లు కట్టబడింది. అంటే 3 సార్లు ఏమైంది? కూలగట్టబడింది. 3 సార్లు కట్టబడింది. అంటే నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధి వారికి దూరం చేసేవాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జరిగేది అదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రజల మీద రాబోతున్న ఉగ్రతలు ముందుగా దూరం అయినట్టు తెలుసా? దేవుని సన్నిధి ప్రజలకు దూరం అయిపోయింది. దేవుని మందిరం ప్రజలకి దూరం అయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మోషే వంటి వారు, సమూయేలు వంటి వారు ఇద్దరు ప్రభు చెప్పారు. కానీ రోజున మన ఆంధ్రదేశంలో గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, ఎంతో సమర్పణ కలిగిన వారు, ప్రతిష్టత కలిగిన వారు నిరంతరం ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రభు అంటున్నారు, దేనికి నియమించబడిన వారు ఏమవ్వాలి? కొంతమంది దేనికి నియమించబడ్డారు? చావుకు నియమించబడ్డారు. కొంతమంది ఖడ్గానికి అంటే గాయాలు పాలవుతారు. మరి కొంతమంది క్షామం అంటే కరువు, ఆహారం లేని పరిస్థితులు. మరి కొంతమంది చెరసాల పరిస్థితులు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది దేనికి? చావుకి. మరి కొంతమంది గాయాలకు. ఖడ్గం అంటే గాయాలు. మరి కొంతమంది కరువు, ఆకలి దప్పుల పరిస్థితులు. మరి కొంతమంది క్వారంటైన్ నిజంగా ప్రియమైన చెరకు. ఈ విధంగా దేవుడు దేని కొరకు నియమిస్తే దాని కొరకు అప్పగిస్తాడు. అయితే దేవుడు ఉగ్రతలో చేసే కార్యం ఏంటి చెప్పండి? వారి ప్రార్థనను దేవుడు ఆలకించట్ల. స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ఉగ్రతకు కారణం ఏంటి? ఈ ఉగ్రతకు కారణం, ఈ ఉగ్రత దేశాలన్నింటి మీదకి వస్తా ఉంది. కానీ దేవుని దృష్టిలో జాతులు ఏం లేవంటే, దేవుని దృష్టిలో ఏం లేదు, జాతి భేదాలు లేవు, కుల భేదాలు లేవు, మత భేదాలు ఏమి దేవుని దృష్టిలో లేవు. దేవుని దృష్టిలో ఉన్న భేదాలు 2 రక్షించబడిన వారు, రక్షణ పొందని వారు. గొర్రెలు మేకలు, నీతిమంతులు అనీతిమంతులు. అయితే ఇప్పుడు ఉగ్రత దినం ఎవరి మీదకి వస్తుంది? రక్షణ పొందిన వారి మీదకి వస్తుంది, రక్షణ పొందని వారి మీదకి వస్తుంది. గొర్రెల మీదకి వస్తా ఉంది, మేకల మీదకి వస్తా ఉంది, విశ్వాసుల మీదకి వస్తుంది, అవిశ్వాసుల మీద కూడా వస్తా ఉంది. అయితే దేవుని ఉగ్రత అన్య జనుల మీదకి లేదా విశ్వాసుల మీదకి రావడానికి లేఖనాల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి. అన్య జనుల మీదకి దేవుని ఉగ్రత. ఎవరి మీదకి? అన్య జనుల మీదకి దేవుని ఉగ్రత. చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఈ మాట అందరు నాకు చెప్తారా? కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. కానీ దేవుని ఉగ్రత వారి మీద
నిలిచియుండును. అన్య జనుల మీదకు దేవుని ఉగ్రతానికి రావడం గల ఒక కారణం ఏంటంటే వారు ఏం చేస్తున్నారట, దేవుని కుమారునికి తమ విధేయతను చూపట్లేదు. ఎవరికి? దేవుని కుమారునికి. నిజంగా ఈ మనం భయపడవలసింది ఈ కరోనాకు మాత్రం కాదు. యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న భయంకరమైన నరకానికి మనం భయపడాలి. స్తోత్ర. దేవుడు ఏమన్నారు? దేహాన్ని చంపే వాటికి మీరు భయపడొద్దు, నరకములో పడబోయే శక్తి గలవానికే భయపడండి. అయితే దేవుని పిల్లలమైన మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో శరీరం విషయంలో మనం భయపడకూడదు. మన ఆత్మ నరకానికి దిగజారకుండా విడిపించగలిగిన దేవునికి మనము భయపడుతుముగాక. ఆమేన్. అయితే ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఏమాత్రము కుమారునికి విధేయత చూపట్ల, కుమారుని అంగీకరించట్ల. కనుకనే దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంది. అలాగే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి. అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. చాలా మాన్యజనులకు ఇంకా ఈ ఉగ్రత రావడం గల కారణం మరొకటి ఏంటంటే వీరు ఏం పుట్టిస్తున్నారట? భేదాలు పుట్టిస్తున్నారు. కుల భేదాలు, మత భేదాలు, జాతి భేదాలు. నిజంగా ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచమంతా దేనితో నిండి ఉంది? భేదాలు భేదాలు. వీడు మావోడు, వీడు నీవోడు అని ఏం పెరిగిపోతాయి అంట? భేదాలు పెరిగిపోతా ఉన్నాయి. సత్యానికి ఏమాత్రము కూడా లోబడట్లేదు. ఇది నిజం, నిజానికి లోబడదాం. ఇది సత్యం, సత్యానికి లోబడదాం అని లోబడకుండా దేనికి లోబడుతున్నారు? దుర్నీతికే లోబడుతున్న వారి మీదకు దేవుని ఉగ్రత దిగి వస్తా ఉంది. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు 3వ వచనం చదవండమ్మా. ఎఫెసీ పత్రిక 2:3. మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చాలా అక్కడ యోహాను సువార్తలో మనం చదివాం. ఉగ్రతకు కారణం ఏంటి? కుమారుని యందు విధేయత చూపకపోవటం వల్ల. ఇక్కడ రోమా పత్రికలో చదివాం. ఏమిటి ఉగ్రతకు కారణం అంటే భేదాలు పుట్టించటం వల్ల, భేదాలు అధికమైపోవటం వల్ల, సత్యానికి లోబడకపోవటం వల్ల. ఇంకా ఇక్కడ చూస్తే శరీరం యొక్క కోరికలు, మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు దైవోగ్రతకు పాత్రలైపోతున్నారట. ఏ కోరికలో? నిజంగా ఈ శరీరానికి ఎన్ని కోరికలో? స్తోత్రం చెప్పండి గట్టిగా. దేనికి? అసలు వచ్చేటప్పుడు తెచ్చింది లేదు, పెట్టింది లేదు. కనీసం వచ్చేటప్పుడు ఈ దిగంబరిగా వచ్చాం, వెళ్ళిపోయేటప్పుడు దిగంబరిగానే వెళ్ళిపోతాం. కానీ ఈ శరీరానికి ఎన్ని కోరికలో? స్తోత్ర. పోనీ ఏది కూడా తీసుకుని వెళ్ళేది లేదు. తినే ఆహారం విషయంలో కోరికలు, ధరించుకునే వస్త్రాల విషయంలో కోరికలు,
కట్టుకునే గృహం విషయంలో, వాడే వస్తువుల విషయంలో ఆ కోరికలే 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 కోరికలే. ఈరోజు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో దరిదాపు సగానికి సగం ఉండేవి ఏంటంటే కోరికలే. స్తోత్రం, హల్లెలూయా. మనుషులు అందుకే లోపల ఉంది, మనిషి అంటే ఆశాజీవి అంట. ఏ జీవి? ఎప్పుడు చూసినా ఏం చేస్తా ఉంటాడు? అయితే నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ శరీరమైన కోరికలు, తిండి కొరకైన కోరికలు, వ్యభిచార ఎచ్చల కొరకైన కోరికలు, అక్రమ సంబంధాల కొరకైన కోరికలు, వెండి బంగారాల కొరకైన కోరికలు, ఆ కోరికలు మనుషుని యొక్క హృదయంలో చేరి పురుకొల్పి పాపం వైపు నడిపించగా తమ కోరికలు తీర్చుకోవడానికి చిన్న చిన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, 60 ఏళ్ల తాత 8 ఏళ్ల పాపను పాడు చేశారు. ఎంత దరిద్రమైన పని! ఒకరికొకరు వ్యతిరేకంగా కోరికలు తీర్చుకున్నటకు ఈ విధంగా చేయించు. నిజంగా మన భారతదేశాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేశంలో దేవుడు మనం పుట్టించినందుకు దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మనం చాలా ధన్యులు. మనం ముందు ఎలా తయారైందో తెలియదు కానీ నిజంగా ఇతర దేశాల్లో ఉన్న ఆ పాపము మన దేశాల్లోకి అంతగా లేదు. కానీ ఇప్పుడే ఆ పాపం ప్రారంభమై ప్రయాణం చేస్తా ఉంది. ఈ కోరికలను తీర్చుకునేదానికి మనిషి నడుస్తున్న వక్ర మార్గాలను బట్టి, దేన్ని బట్టి? వక్ర మార్గాలను బట్టి, రకరకాల వక్ర మార్గాలు, భర్తను చంపటం లేదా భార్యను చంపడం, కోరికలు తీర్చుకునే దానికోసం. వీటన్నిటిని బట్టి దేవుని ఉగ్రత ఏమవుతుందట? కుమారుని అంగీకరించలేదు, భేదాలు పుట్టించి సత్యానికి లోబడట్లేదు, శరీర కోరికలు ఎక్కువైపోయి, మనసుకు కోరికలు ఎక్కువైపోయి, కోరికలకు ఏమైపోతున్నారు? లోబడి పాపం చేస్తున్నారు. అంత మాత్రంగా మరొకటి ఏంటో తెలుసా? చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేయు ప్రభు యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, ప్రభువైన యేసును దైవజనులైన ప్రవక్తలు, దైవజనులను చంపి మమ్మును హింసించి, సేవకుల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరుచుచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చింది. 4వ కారణం ఏంటో తెలుసా? దైవజనులను హింసిస్తూ రక్షణ పొందుటకై సువార్త ప్రకటిస్తూ ఉండగా సువార్త ప్రకటనను ఆటంకపరుస్తూ దేవునికి ఇష్టలు కాని వారుగా మనుషులందరికీ విరోధులై ఉన్నారు. ఈ మధ్య ఎక్కడ చూసినా నిజంగా కొన్ని లెక్కల ప్రకారం అయితే ఇతర దేశ విదేశాల్లో దైవజనులను ఓత కోసుకొల్చారు, సేవకుల యొక్క రక్తాన్ని చిందించారు. స్తోత్రం కలుగును గాక. ఆ మధ్య నేను కూడా కొన్నిసార్లు మీకు చూపించండి, సెల్ ఫోన్ ఒకసారి మొత్తం దైవజనులందరినీ ఒక సముద్రం వైపు ఒడికి తీసుకెళ్లి వాళ్ళందరినీ ఓచుకోకపోతే ఆ నీరంతా పారిందంటే. దేశాల్లో అనేక దేశాల్లో సువార్త ప్రకటిస్తున్నారన్న కారణం చేత చిన్నపిల్లలను, వృద్ధులను, సంఘాలను నిజంగా అనేక రీతులుగా ఏం చేస్తున్నారు? భయంకరంగా చంపివేశారు. ఏం చేశారు? చంపివేశారు. వెలుగులోనికి వచ్చినవి 1-2 అంతే. ప్రపంచానికి తెలియనివి ఎన్నో. స్తోత్ర. ఆటంకపరుస్తూ మీరు అనుకోవచ్చు, విన్న వాళ్ళకి చెప్పాలండి, విన్న వాళ్ళకి చెప్పకూడదు. కానీ
ఒక మాట మీద చెప్పనా, అన్యజనుల హృదయాల్లో యేసు ప్రభు గురించి ఎంత ఆశ ఉందో. ఒక 5 నెలల క్రితం కొత్తగా ఒక సేవకుడు ఒక ప్రాంతంలో సేవ స్టార్ట్ చేశాడు, సేవ ప్రారంభించాడు. అతని దగ్గర వీధి సువార్త వెళ్దామని ఆ వీధి సువార్తకు వెళ్ళినప్పుడు కరపత్రాలు పంచుతా ఉంటే చాలా మంది అన్యజనులు గోడ పక్కన నిలబడి, ఎక్కడ గోడ పక్కన నిలబడి, అయ్యా బైబిల్ ఉంటే ఇస్తారా, ఏంటి బైబిల్ ఉంటే ఒకటి ఇస్తారా. అప్పటికే అలా అడిగిన వాళ్ళందరికీ బైబిల్ ఇచ్చి మా దగ్గర ఉన్న బైబిళ్ళన్నీ అయిపోయినాయి. అక్కడ ఒక ల్యాండ్ మార్క్ వేసుకొని గుర్తు పెట్టుకొని అలా వెళ్తా ఉన్నప్పుడు ఎంతమంది మమ్మల్ని ఆటంకపరిచారు. కొంతమంది మా ఏరియాకు వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు, మా ఏరియాకు వచ్చి పోటీ బయటకని పోట్లాడు పెట్టుకున్నాడు ఒకడే. మేముంది 15 మంది, వాడు మాట్లాడింది ఒకటే. కానీ వాడు ఒక్కడు మాట్లాడి వారికి చెల్లింది. మనం 15 మంది ఉన్నా మనం ఏం చేయకూడదు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదైనా మాట్లాడామనుకో, పాస్టర్లు మాట్లాడడం చూడండి, ఏమంటారు? మాకు ఒక పక్క కోపం వస్తుంది, ఆ పక్క ఉన్నాను అంటున్నాడు, అన్న నిశ్శబ్దంగా ఉండండి, నువ్వు వచ్చి వెళ్ళిపోతాం. స్తోత్రం కలిగి కాక, నిజమే కదా. అక్కడ మనం కోటం పెట్టాం అనుకోండి, ఆ కోటంలో మనకు దరిదాపు 200 మంది 300 మంది కూర్చుంటారు. ఒకడు వచ్చి అక్కడ మైకాపే ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది? ఆ 200 మంది లేసిరే అంటే సార్ అక్కడ పారిపోతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లా అనకూడదు. ఎందుకని? దేవుని పిల్లలుగా తెలుసురా. హల్లెలూయా. అందుకే కొంతమందికి ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఒకసారట ఒక ఏనుగు చక్కగా కొలంలోకి వెళ్ళి స్నానం చేసిందంట. శుభ్రంగా స్నానం చేసి ఒడ్డుకు వస్తా ఉంది. ఈలోగా బురదలో పది పిల్ల స్పిన్నింగ్ పూల్లో మునిగినట్టు ఏం చేసింది, చక్కగా బురదలో బాగా స్పిన్నింగ్ చేసింది. స్తోత్ర. దానికి ఎంత ఆనందమో, ఆ బురద వాసన ఎంత సువాసన అనిపించుందో. ఈ పంది పిల్ల బురదలో స్నానం చేసి తోపుకుంటే టిక్కా వస్తుంది. ఏం చేస్తుంది? అట్లా స్నానం చేసి నీటికి వస్తుంది. ఈ బురద ఈ పంది పిల్ల దానికి ఎదురుపోతుంటే ఈలోగా ఈ ఏనుగు దాన్ని గమనించి ఈ పంది వస్తుందని కొంచెం పక్క జరిగింది. ఆ పంది పిల్ల ఏం జరిగింది తెలుసా? ఇంకొంచెం ఏనుగు దగ్గరికి వస్తుంది. అదేం చేస్తుంది? ఇంకొంచెం పక్క. స్తోత్ర. హల్లెలూయా. ఆ పంది పిల్ల కొంచెం దగ్గరకు వస్తుంది. ఏనుగు ఏం చేస్తుంది? కొంచెం దానికి వస్తుంది. అప్పుడు పంది పిల్ల చూడు, నన్ను చూడు, నా బలం చూడు, నా పవర్ చూడు, నన్ను చూసి ఏనుగు ఏమవుతుంది అని ఓహో అని వెళ్ళేసుకుంటున్నాడు. ఒక విషయం ఏంటి? ఆ ఏనుగు ఎందుకు పక్క వెళ్తుంది? నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, ఈ పంది పిల్ల వచ్చి తోకపోతుంది, నా దగ్గరికి వస్తే దాని బురద, ఆ బురద నాకెందుకు అనుకుని అది పక్క పోతుంటే ఇదేమనుకుంటుంది? స్తోత్రం చెప్పండి గడిగా. నిజంగా ఈ రోజు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు మామూలు కాదండి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మామూలు కాదు. సౌండ్ స్పీకర్లు, జేబిఎల్ బాక్స్ కూడా ఆగవేల ముందు. ఎవరు యేసు ప్రార్థనకు వచ్చి వాళ్ళు సామాన్లు అనుకుంటున్నారేమో. ఒక్కొక్కరు మామూలు కాదు, డీజే బాక్స్ కూడా పనిచేయాలి వరకు. కానీ ఎందుకంటే సౌండ్ తగ్గిపోయింది? చెప్పాలి. ఎందుకని? దేవుని పిల్లలు కాబట్టి, దేవుని మాటలు దేవుడు మౌనంగా ఉండమంటున్నాడు కాబట్టి ఆ సౌండ్ అంతా ఏమైపోయింది? నిజంగా ఎంతమంది దొంగలు, రౌడీ షేటర్లు, ట్రైక్లో జీవితం చేసిన వాళ్ళందరూ ఎందుకని తమను తగ్గించుకున్నారంటే దేవుని యొక్క ప్రేమను బట్టి. దూషించినా బదులు దూషించకుండా, హింసించబడినా బదులు హింసించకుండా, ఒక చంప పడితే మరొక చంప తిప్పుతూ నిజంగా ఎంత ప్రేమ చూపడగల కారణం ఏంటంటే దేవుని బట్టే మన తగ్గింపు, దేవుని బట్టే మన ప్రేమ, దేవుని బట్టే మన సహనం, దేవుని బట్టే మనం తగ్గించుకొనుచున్నాం. ఎంకను తగ్గించుకుందాము గాక, ఎంకను సహించుదాము గాక, ఎంకను ఓర్చుకుందాము గాక, ఎంకను సమాధానం కలిగి ఉందము గాక, ఎంకను మన దీర్ఘశాంతం కలుగును గాక, ఒక చంప కొడుతూ చంప తిప్పే మనసు కలుగును గాక.
మూసిన ముఖం తుడుచుకొని వెళ్ళిపోయే మనసు కలుగునగాక. యేసునామమున పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనసు మనకు విడుదల చేయనుగాక. కలిగిన పిల్లగా ఇటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఏం చేస్తున్నారట? వచ్చి ఆటంకం చేస్తున్నారు. ఎవరా సువార్త ప్రకటించండి, ఎవరా వాక్యం బోధించమని ఇతరులు రక్షణ పొందేదానికి ఎలా మారుతున్నారు కొంతమంది? ఆటంకం. ఎలాగనా? సువార్తకు ఆటంకం, దేవుని వాక్యానికి ఆటంకం, దేవుని మాటలకు ఆటంకం. ఇలా ఆటంకం కలుగు చేస్తూ దైవ జనులకు చంపుతూ దేవుని సంఘానికి మనుషులకి విరోధులుగా ఉన్నారు కనుక వీరి ఇటువంటి వారి మీదకి ఉగ్రత వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. మొదటి ఏంటి? ఒకటి, దేవుని కుమారుని అంగీకరించలేదు కాబట్టి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. ఆ తర్వాత సత్యానికి లోబడకుండా భేదాలు పుట్టించుటకు బట్టి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఆ తరువాత శరీర కోరికలను బట్టి అణుచుకోకుండా కోరికల ప్రకారం నడుచుకున్నట్టును బట్టి ఉగ్రత వస్తుంది. అలాగే దేవుని సువార్తను ఆటంకపరిచి సంఘాన్ని దైవజనులు చంపుటను బట్టి అన్యజనుల అందరి మీదకి ఏమొస్తుందట? ఉగ్రత. ఈ ఉగ్రతను తప్పించుకుని వారు ఎవరు లేరు. అయితే దేవుడి దృష్టిలో రెండే చెప్పాను కదా. ఒకటెవరు? అన్యజనులు, మరొకరు విశ్వాసం. అన్యజనుల మీద ఉగ్రతలు వస్తున్నట్టు ఈ కారణాలు రాయబడి ఉన్నాయి. మరి విశ్వాసుల మీద కూడా ఉగ్రత వస్తుంది. ఎవరి మీదకి? విశ్వాసులైన వారి మీద కూడా ఉగ్రతలు వస్తున్నాయి. విశ్వాసులైన వారి మీద ఉగ్రతలు ఎందుకు వస్తున్నాయి అంటే చదువుని కొన్ని మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసత్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయ కుమారుల మీదికి వచ్చును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పిల్లల మీదకి ఉగ్రత ఎందుకు వస్తుంది? సంఘం మీద ఉగ్రత ఎందుకు వస్తుందంటే విశ్వాసులైన వారికి ప్రభు చెప్తున్న మాట, మీరు దొంగతనాలు చేయరు, హత్యలు చేయరు, మనుషులు చంపరు, కానీ వీరిలో కొన్ని అవలక్షణాలు ప్రభు చూస్తున్నాడు. ఏమిటది? జారత్వం, ఆ తర్వాత అపవిత్రత, లోభత్వం. జారత్వం అనగా అక్రమ సంబంధం. లోభత్వం అంటే ధనాపేక్ష, డబ్బు సంపాదించాలని విశ్వాసంలో ఉండే మరొక పాపం ఏమిటి? ధనాపేక్ష. డబ్బు ఏ విధంగానైనా సంపాదించాలి. ఆ తర్వాత అపవిత్రత, అంతర్గతమైన అపవిత్రత, బూతులు, పోకిరి మాటలు, సరసపు మాటలు, డబల్ మీనింగ్ డైలాగులు, వ్యర్థమైన మాటలు, అవిధేయత. ఇట్టివి ఎందులో ఉన్నాయి? సంఘంలోని విశ్వాసంలో ఉన్నాయట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిలో ఉన్నాయి ఇవన్నీ? ఎవరిలో ఉన్నాయి? ఎఫెసీ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇట్టి వాటి వలనే అవిధేయ కుమారులు. ఏ కుమారులు?
వీళ్ళు కుమారులే, కానీ ఏమైపోయారు? అవిధేయులైపోయారు, విశ్వాసులు, దేవుని మాట విననొల్లని వాళ్ళు అయిపోయారు. నిజంగా ఆనాడు అననీయ సప్పీరాలు ఒక నిబంధన చేసుకున్నారు. మాకు స్థలం ఎంత అమ్మితే వచ్చిందంత దేవునికే ఇస్తాం అని నిబంధన చేసుకున్నారు. నిబంధన చేసుకున్న తర్వాత స్థలం అమ్మారు, 10 లక్షలకు అమ్మారు. అయితే వీళ్ళు చేసిన నిబంధన ఏంటి? ఇచ్చేస్తాము. తీరా 5 లక్షలు దాచిపెట్టి 5 లక్షలు పేతురు గారి దగ్గర తీసుకొచ్చాయా, పొలం అమ్మగా వచ్చింది తప్పు. వెంటనే పేతురు గారు అడిగారు, మీరు ఆ స్థలాన్ని ఇంతకే అమ్మారా అని చెప్పారు. ఏమని? మేము ఇంతకే అమ్మాం. చెప్పాల్సింది 10 లక్షలకు అమ్మామయ్యా, ఒక 5 లక్షలు పక్కన పెట్టా, ఒక 5 లక్షలే తీసుకొని వచ్చామని చెప్పాలి. అట్లా చెప్పకుండా ఎందుకే అమ్మాం అన్నారు. పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుచ్చారు మీరు? స్తోత్ర. ఎందుకని మోసపుచ్చారు? అది మీ వద్ద ఉన్నప్పుడు మీదే కదా, మీ సొమ్మే కదా, మీ సొమ్ము మీరు దేవునికి తీసుకొని వచ్చేస్తున్నారు కదా. ఎందుకని అబద్ధం ఆడుతున్నారు? మీరు పరిశుద్ధాత్మను మోసగించారు అనగానే అక్కడికక్కడ అన్నయ్య బడేమైపోయాడో, చచ్చిపోయాడు. 3 గంటల తర్వాత భార్య వచ్చింది. అయ్యా పాస్టర్ గారు మా ఆయన వచ్చాడా? సర్లేమ్మా మీ ఆయన సంగతి పక్కన పెట్టి కానీ మీరు 5 లక్షలకి అన్నారా అన్నాడు పాస్టర్ గారు. పేతురు ఆమె నిజం చెప్పొద్దు, గొడవపాకిడండి, స్తోత్ర, 10 లక్షలకి 5 లక్షలు తెచ్చాడని చెప్పొద్దు. ఆమె చెప్పకుండా ఏం చేసింది? అవునయ్యా ఇంతకీ అన్నామయ్యా. నిజంగా చెడుతనంలో ఏకీభవించేశారు. స్తోత్ర. నిజంగా మంచికి ఏకీభవించరు, కానీ కొంతమంది ఏం చేస్తారు? చెడుకి కుటుంబంలో ఏకీభవిస్తాం. అమ్మా ఇప్పుడే నీ భర్తను మోసుకొచ్చారు, వాళ్ళని కూడా మోసుకుపోతారు. వెంటనే ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఎందుకంటే ఈ సంగతిని బట్టి సంఘములో ఉన్న వారందరికీ దైవ భయం కలిగిందట. హల్లెలూయా. ఈరోజు సంఘాల్లో ఉన్న ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే దైవ భయం లేకపోవటం. ఏం లేదు, విశ్వాసులలో ఏం లేదు, సంఘాల్లో దైవ సేవకుల్లో నిజంగా దైవ భయం లేదు. ఆ దేవుడు క్షమించేస్తా, ఎన్ని చేసినా ఆ రొట్టె ద్రాక్షలు తీసుకుని ముందు వేసయ్యా క్షమించయ్యా అంటే ఏమైపోద్ది అంతా అట్లా కొంత తాగుతారు, కొంత వేసుకుంటున్నారు. ఏంటో ఈ మధ్య నాకు అర్థం కాదు. స్తోత్రం కాక తాగడానికి ఇస్తే దాన్ని నెత్తులు రాసుకొని మళ్ళీ సిలువు గుర్తు చేసుకొని మళ్ళీ దాన్ని నోట్లో పోసుకొని స్తోత్ర హల్లెలూయా ఇంకో చిత్త మొహాన్ని కూడా రాసుకుంటారా? దేనికి? ప్రైజ్లా హల్లెలూయా. అది యేసు రక్తం అమ్మా. ప్రార్థన చేసుకుని జ్ఞాపకం చేసుకుని తాగమంటే నెత్తికి రాసుకొని నొసట రాసుకొని ఎందుకు రాసుకుని మళ్ళీ ప్రైజ్లా స్తోత్ర. ఏమి లేకుండా పోతుంది చెప్పాలి. ఏం కావాలి? ఇప్పుడు సంఘములోనికి అన్యజనుల మీదకి ఉగ్రత వచ్చిందంటే ఆ కారణాలు ఉన్నాయి. మరి సంఘం మీదకి ఎందుకు ఉగ్రత వస్తుందంటే దైవ భయమో లేకపోవడం. అందుకే ఇప్పుడు ఇతర దేశాల్లో గడగడగడ వణికిపోతూ ఇట్లా రోడ్ల మీద వెళ్తారు, రోడ్డు పక్కనే ఎల్ల ముందు మోకాలు వేసి చేతులు అయ్యా అయ్యా క్షమించమని ప్రార్థన చేస్తాను. ప్రైజ్లా హల్లెలూయా. పిల్లలు లోపల ఇప్పుడు అననీయ సప్పీరాల్లో ఉన్న లక్షణాలు ఏంటంటే, ఒకటి వారికి ఏమి లేదు, దేవుని భయం లేదు. రెండవది లోపత్వం, అంటే ఏమిటి? ధనాపేక్ష. అలాగే ఇంకా వాళ్ళు ఏముంది? అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరితో? దేవునితో, దైవ జనుడితో, దైవ సేవకునితో, దేవునితో అబద్ధాలు ఆడుతున్నారు. కనుక ఆ అబద్ధాలు ఆడుతున్న బట్టి వారి మీదకి ఏమొచ్చేసింది? ఉగ్రత వచ్చింది. ఇప్పుడు పొరపాటున సంఘంలో కూడా అదే పని దేవుడు ఇచ్చాడు అనుకోండి, అబద్ధం అంటే తప్పని చచ్చిపోవటం. ఎవరు వస్తారు ఇక ప్రార్థనకి? స్తోత్రం చెప్పండి గడిగా. హల్లెలూయా. డబ్బులు దాచిపెట్టుకుని తమ్ముని పోయారు, ఎవరన్నా వస్తారా? అమ్మో మాకొద్దు నాయన అంటారు కదా. ప్రైజ్లా. అయితే దేవుడు వీటన్నిటిని ఓర్చుకొని ఆయన ఒక్కసారి ఏం పంపిస్తున్నాడంటే ఇవన్నీ సరి చేసుకోవడానికి ఉగ్రతను దేవుడు పంపిస్తున్నాడు. లోపత్వం వలన, దైవ భయము లేకపోవటం వలన. కానీ ఈరోజు మనకేమి రావాలి? దైవ భయం మన హృదయంలోనికి రావాలి. ప్రైజ్లా. ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు, ఏదైనా అపరాధం చేస్తా ఉన్నప్పుడు, అపవిత్రమైన ఇదిగో ఆలోచనలు వస్తా ఉన్నప్పుడు, ఇది దేవుడు నన్ను చూస్తున్నాడు కదా. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడని ఒక ఆ లక్షణం వల్ల కలగాలి. ప్రభు కనులకు మరిగనలేది లేదు. చాలా మంది పిల్లలు దేవుడు ఏం చేస్తారు అన్నట్లుగా తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తా ఉంటే నిజంగా
దేవుడు చూస్తున్నాడు పిల్లరా. అందుకే దేవుని ఉగ్రత వెంటాడుతా ఉంటాయి. సమూయేలు లాంటి వాళ్ళు ప్రార్థన చేసింది, మోషే లాంటి వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు ఏం చేస్తున్నాడు? వినట్లేదు. ఎంతమంది ప్రార్థన చేసి దేవుడు వినట్లేదు. సన్నిధిని ఏం చేసేస్తున్నాడు? బాగా దూరం చేస్తున్నాడు. నా సన్నిధిలోని వాడినే పదకొండు సన్నిధి అయిపోతుంది. ఇదన్నీ రాబోయే ఉగ్రత. అయితే ఈ ఉగ్రత వచ్చినప్పుడు దేవుని పిల్లలు చేయాల్సిన ఒకే ఒక ప్రార్థన ఏంటంటే పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన. స్తోత్రంగా పడగలిగా ఈ సమయంలో చేయాల్సింది అధికార ప్రార్థన కాదు, లేదా కేకలేసి అరిసే ప్రార్థన కాదు. పశ్చాత్తాపంతో ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాప ప్రార్థన మాత్రమే ఉగ్రత నుండి విడిపించగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పిల్లల విశ్వాసమైన ప్రార్థన, లేక అధికారంతో కూడిన ప్రార్థన, లేక అనుసరిసిన ప్రార్థన, స్తుతులతో కూడిన ప్రార్థన కాదు. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి మనం దేవుని ఎదుట పరీక్షించుకొని అయ్యా పాపము చేసిన వారు నేనే కదా అని దావీదు కేకలు వేసినట్లుగా, అయ్యా నేను పాపములా పుట్టిన వాడను, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయమని భక్తులు కేకలు వేసినట్లుగా, ప్రలాపించినట్లుగా, నినివే వారు ప్రలాపించినట్లుగా నిజంగా పశ్చాత్తాపంతో నడిపించగలిగితే పశ్చాత్తాపం ఉగ్రతలో మనం నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో విశ్వాసులమైన మన జీవితాల్లో మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. ఆమేన్. ఆనాడు భక్తుల్లో ఏదైనా ఒక పరిస్థితి వస్తే నా వల్ల ఎవరి వల్ల వచ్చిందేమోనని తమను తాము పరీక్షించుకునేవారట. అలాగే మనలో కూడా మనం ఏం చేయాలి? పరీక్షించుకొని పశ్చాత్తాపం నడిపించాలి. అందుకే యోహాను కేకలు వేస్తున్నాడు, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పింది వాడెవడు? అన్యజనుల మీదకి రావడానికి కారణాలు ఏంటి? ఉగ్రత. కుమారుని అంగీకరించట్లేదు, భేదాలు పుట్టించి సత్యానికి లోబడట్లేదు, శరీర కోరికలు, మనసు కోరికల వైపు నడిపించబడుతున్నారు, సువార్త ప్రకటన ఆటంకపరుస్తూ సేవకులు చంపుతున్న వారి ఉగ్రత వస్తుంది. మరి సంఘాల మీదకి ఎందుకు వస్తుంది? జారత్వాన్ని బట్టి, ధనాపేక్ష లోపత్వాన్ని బట్టి, దైవ భయం లేని స్థితిని బట్టి, వ్యర్థమైన అపవిత్రమైన మాటలను బట్టి ఉగ్రత వస్తుంది. కనుకనే ఎడమైపోయిన దేవుని సన్నిధి మరలా మనకు దగ్గర చేపట్టడం కొరకు, మరలా దేవుని సన్నిధికి మనం చేర్చబడి కొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకున్నయ్యా నన్ను బట్టేనేమోనని ప్రభు పాద దగ్గర పశ్చాత్తాపడదాం, వేడుకుందాం, ప్రభుని అడుగుదాం, ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేద్దాం. అందరు కూడా ఏకీభవించి అడుగుదామా ప్రభువుని, యేసయ్యా మమ్మల్ని క్షమించండి. అడుగుదామా ప్రభు పాదాలు చెప్తాం. ప్రభువా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని పశ్చాత్తాపంలోకి నడిపించండి. అయ్యా నిజముగానే మోషే వంటి వారు, సమూయేలు వంటి వాడు నిలబడిన అంగీకరించుటకు నాకు మనసు లేదని, నా సన్నిధిలో వారిని వెళ్ళవద్దు అని. అయ్యా రాబోయే ఉగ్రత దినాలు గడుస్తా ఉన్నాయి. దినదిన మనకు ఉగ్రత అధికమైపోతూనే ఉంది. ప్రభువా దేవా కనికరించండి అయ్యా. యేసయ్యా కనికరించండి, మమ్మల్ని క్షమించండి. నాలో నా పవిత్రత, నాలో ఉన్న లోపత్వం ఒప్పుకుందాం. ప్రతి ఒక్కరు ఒప్పుకుందామా మనం ఏ స్థితిలో ఉన్నామా ప్రభు పాదాల చెంత ఒప్పుకుందామా? దేవా క్షమించమని ఒప్పుకుందామా? నిజంగా కఠినమైన మాటలు మనం వినిచుకున్నాం, ఈ కఠినమైన మాట మనల్ని సరిచేయడం కొరకే. ఈ కఠినమైన మాటలు ఇదిగో మనం సరిదిద్దుకునే కొరకే. పిల్లరా చెబుదామా ప్రభుత్వం? థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ దేవా. దైవ భయం ఒక సంఘాల్లో కన్నా అక్రమ సంబంధాల వలయాల అపవిత్రత నుండి విడిపించబడాలి.
లోపత్వాల్లో నుండి విడిపించబడాలి తండ్రి. దేవా ఒక్కసారి మా దేశాన్ని రక్షించండి అయ్యా. హృదయపూర్వకముగా నిన్ను బాధ కలుగు చేయవాడము కాదు, హృదయపూర్వకముగా విచారమును కలుగు చేయవాడము కాదు అయ్యా. సహాయం చేయండి నాయన. ప్రభువా కనికరించండి, ప్రభువా కనికరించండి. ప్రార్థిదాన్ని సమయంలో ప్రభుత్వ ఒక నిబంధనకు తీర్మానించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పాదముల వద్దకు వస్తున్నాం ప్రభువా. అయ్యా నిజముగా ఉగ్రత దినములలో మేమున్నాం. ఏ వైపు నుండి ఏమి పొంచి ఉంటుందో, పరిస్థితులు ఎప్పుడు ఎలా మార్చబడతాయో తెలియక మరణ భయం చేత కొట్టుమిట్టాడుతుందిగా ప్రభువా. మమ్మల్ని పశ్చాత్తాపంలోకి నడిపించండి, పాపపు ఒప్పుదలలోనికి నడిపించండి, పాప క్షమాపణలోనికి నడిపించండి. ఇంకా మాలో హృదయాలలో నీకు ఆయాసకరమైన ప్రతిక్రియలను కూడా అయ్యా మేము విడిచిపెడుతున్నాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. విడిచిపెడుతూ ఉన్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. పరిశుద్ధపరచండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా. పరిశుద్ధత పవిత్రత మాకు దయచేయండి అయ్యా. దేవా మా హృదయాలను బలపరిచి, మా అంతరంగములను బలపరచండి. మాతో మీరుండండి ప్రభువా. నీ సన్నిధిని మాతో ఉంచండి దేవా. నీ పాదాలు ఆశ్రయిస్తున్నా దేవా, నీ సన్నిధిని ఆశ్రయిస్తున్నా. కనికరించండి, కనికరించండి. మా హృదయాలతో మీరు హెచ్చరించిన ప్రతి హెచ్చరికకు మేము లోబడే మనసు కలిగి నీ చిత్తానుసారంగా బ్రతుకున్నట్లుగా, నీ చిత్తానుసారమైన మార్గం నడిపించబడినట్లుగా మా హృదయాలను బలపరిచి మమ్మల్ని స్థిరపరచండి. నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మేడల అపరాధం చేసి మనం క్షమించు ప్రకారం అపరాధములను క్షమించు. మమ్మ శోధనలోని ఆదిస్తులు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకుల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం పరిశుద్ధులకు కొడిన బిడ్డల కుటుంబాలకు ప్రయోజనం కాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.